దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మహాభయంకరుడు, మహాదేవుడు. దేవుడు అనడానికి ఆయన మాత్రమే అర్హుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడు. ఆయన అన్ని నామాల కంటే కూడా ఉన్నతమైన నామం కలిగినవాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అంతటి భయంకరుడైన మహాదేవుడు మనుష్యులమైన మన మధ్యలో ఉండాలని, మనము ఆయన మధ్యలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనిస్తే మనుష్యులు అనబడుతున్న ప్రతి ఒక్కరూ ధనవంతుల మధ్యలో ఉండడానికి ఇష్టపడతారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి ఆ స్థితితో సమానమైన వారితో వారి మధ్యలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అయితే భయంకరుడైన మహాదేవుడైన మన దేవుడు మాత్రం మన మధ్యలో ఉండడానికి, మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆయన మన మధ్యలో ఉండాలి అంటే మనము ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి. మన హృదయంలో పరిశుద్ధమైన స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. మన కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయనకు ఏర్పాటు చేయాలి. మన పనులన్నిటిలో కూడా మొదటి స్థానాన్ని ఆయనకు ఇవ్వాలి. అప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి మనల్ని దీవిస్తాడు, అన్ని విషయాల్లో మనకి మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు ఆయన నీ మధ్యలోకి రావడానికి నువ్వు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నావా? నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని కల్పిస్తున్నావా? నీ కుటుంబంలో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థితిని ఏర్పాటు చేస్తూ ఉన్నావా? నువ్వు చేస్తున్న పనులన్నిటిలో, నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఆ రీతిగా నువ్వు ప్రథమ స్థానం ఆయనకు ఇవ్వగలిగితే ఆయన నీ మధ్యలోకి వచ్చి నీకున్న సమస్యలన్నిటినీ తొలగిస్తాడు, నీకున్న భయాలన్నిటినీ తొలగిస్తాడు, నీకు ఒక గొప్ప విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఆయన మన మధ్యలో ఉన్నాడన్న సంగతిని మర్చిపోయి అనేక విషయాలను గురించి భయపడిపోతూ ఉంటాం. ఈ సంవత్సరం నా అప్పులు తీరతాయో లేదోనని, నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఆ ఉద్యోగం నాకు దొరుకుతుందో లేదోనని, చేస్తున్న వ్యవసాయంలో అభివృద్ధి కలుగుతుందో లేదోనని, వ్యాపారంలో దీవెన కలుగుతుందో లేదని, ఈ సంవత్సరమైన నష్టం రాకుండా అన్ని విషయాల్లో దీవించబడతానో లేదోనని, చదువుల రంగంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతానో లేదోనని, ఈ సంవత్సరమైన నోటి నిండా నాకు నవ్వు కలుగునట్లుగా దేవుడు నాకు చక్కటి బిడ్డను అనుగ్రహిస్తాడో లేదోనని, నేను చేస్తున్న ఈ ప్రయత్నాలు, ఈ పనులన్నిటిలో నాకు దీవెన కలుగుతుందో లేదోనని, నాకు కలిగిన ఈ అనారోగ్య సమస్యను నేను జయిస్తానో లేదోనని, నా కుటుంబంలో ఊరేగుతున్న ఈ అప్పుల సమస్యకు ముగింపు కలుగుతుందో లేదోనని, నా చేతుల కష్టార్జితం దీవించబడుతుందో లేదోనని, నా పిల్లల భవిష్యత్తు నా కనుల ముందు దీవెనకరంగా ఉంటుందో లేదోనని అనేక విషయాలను గూర్చి భయపడిపోతూ, కంగారు పడిపోతూ, కుమిలిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సును చూస్తున్న దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 21వ వాక్యంలో అంటాడు, వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరుడైన మహాదేవుడు నీ మధ్యలో ఉంటే నీకున్న భయాన్నంతటిని కూడా తొలగిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు హిత్తీయులను, గిర్గషీయులను, అమోరీయులను, కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను అనే ఈ 7 జనములను చూసి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు సంఖ్యకు మించిన సంఖ్యగా వారు ఉన్నారు, వాళ్ళ బలానికి మించిన బలగంగా వారు ఉన్నారు. అందుకే ఆ శత్రువులను చూసి ఈ ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో దేవుడు వారి హృదయాలను చూసి, వారు భయపడుతున్న ఆ భయాన్ని చూసి దేవుడు వారితో చక్కటి వాగ్దానపూరితమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనతో ఈ దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఏ భయంతో నువ్వు ఉన్నావో, నువ్వు అనుకున్న కార్యం జరగదని,
నీ జీవితంలో ఆశీర్వాదకరమైన మార్గాలలో నువ్వు నడిపించబడతావో లేదోనని, ఎంతకాలం ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఇక ముందు నా జీవితంలో ఈ బాధలు తీరవేమోనని ఒకవేళ నువ్వు భయపడిపోతూ కలవరాల మధ్యలో ఉన్నావేమో. దేవుడు నీతోనే ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న భయాన్ని తొలగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకున్న భయం పోవాలి అంటే నువ్వు పరిశుద్ధమైన స్థానాన్ని నీ హృదయంలో దేవునికి ఇవ్వాలి. నీ కుటుంబంలో ప్రత్యేకమైన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడే నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో, అడుగుపెట్టిన ప్రతి పనిలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ ఉద్యోగంలో, ఆరోగ్యంలో, అన్ని విషయాల్లో ఆయన నీ మధ్యకు వచ్చి నిన్ను భయపెడుతున్న ఆ కలవరాలన్నిటినీ తొలగించి భయంకరుడైన మహాదేవునిగా ఆ భయంకరమైన సమస్యలన్నిటినీ తొలగించి గొప్ప కార్యాలను, విజయాలను నా దేవుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలువైన నీకు దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి ఈ దినాన ఆయన్ని నీ మధ్యలోకి నువ్వు ఆహ్వానించగలుగుతావా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మహాదేవుడవని, గొప్ప దేవుడవని, భయంకరుడైన దేవుడవని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మీరు ఆ శత్రువులను చూసి ఆ భయంకరమైన శ్రమలను, ఆ భయంకరమైన వేదనలను, కలవరాలను చూసి మీరు భయపడొద్దని మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఏ కలవరాల మధ్యలో, ఏ సమస్యలతోని బిడ్డలు భయపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ మీరు తొలగించండి. నీ బిడ్డల మధ్యలోనికి మీరు దిగిరండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో, కుటుంబ వ్యవస్థలో, ఆరోగ్య వ్యవస్థలో, ఆర్థికమైన విషయాల్లో అన్నిటిలోకి మీరు దిగిరమ్మని వేడుకుంటున్నాం ప్రభా. మీరు నీ బిడ్డల మధ్యలోకి వచ్చి మేలు చేయండి ప్రభా. సమస్యలన్నిటిని మీరు తరిమి కొట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జయ జీవితాన్ని కలుగు చేసి గొప్ప దేవునిగా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.